వెల్కమ్ టు రాజ్ న్యూస్. జూలై 20వ తేదీన తమిళనాడులో భయంకరమైన హత్య కేసును ఛేదించారు పోలీసులు. ఒక కిరాతక భార్యను అతి కిరాతకంగా చంపిందని చెప్పి నిర్ధారించారు. పురుగుల మందు కలిపి భర్తను చంపిందని చెప్పి వెంటనే ఆ భార్యను తీసుకెళ్లి కటకటాలు లెక్కబెట్టేలా చేశారు పోలీసులు. 35 ఏళ్ల డ్రైవర్ రసూల్ అంటే ఆమె భర్తను అతి కిరాతకంగా దారుణంగా ఆమె హత్య చేసినట్లుగా తెలుస్తోంది. రసూల్పై భార్య, ఆమె పేరు అమ్మూబియాత. ఆ అమ్మూబి చాలా ఘాతుకానికి ఒడిగట్టిందని చెప్పి చెప్తున్నారు పోలీసులు. నిజానికి సంఘటన జరిగినటువంటి తీరు చూస్తే పోలీసులే విస్తుపోయారు. అంత కిరాతకంగా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఆమె సంసారం చేస్తూ వచ్చింది, పిల్లల్ని పెంచుకుంటూ వచ్చింది. మరి ఏనాడు కూడా ఈ రకమైనటువంటి ప్రవర్తనని ఆమెలో అతను గమనించలేదుట కూడా. ఎందుకంటే స్థానికులతో అతను చాలా చేదోడు వాదోడుగా ఉండేటటువంటి మనిషి. అది కాకుండా ఒక పార్టీకి కూడా చెందినటువంటి వ్యక్తి అతను. మరి అందరితో అంత సన్నిహితంగా మెలిగేటటువంటి రసూల్ ఈ విధంగా, అది కూడా భార్య చేతిలో అతి కిరాతకంగా హత్య చేయబడ్డాడు అంటే అసలు చాలా వారందరూ కూడా ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలకి లోనవుతున్నారు. ఎప్పుడైతే భార్య ఇచ్చినటువంటి ఆహారాన్ని అమాయకంగా అతను కన్జ్యూమ్ చేశాడో మొదట్లో వాంతులు, స్పృహ కూడా కోల్పోయాడట. ఆ తర్వాత రక్తంలో పురుగు మందుల అవశేషాలు కూడా ఉన్నట్లు ఆ తర్వాత ఎందుకో అనుమానం వచ్చి ఆ రసూల్ కుటుంబీకులు ఫారెన్సిక్ ల్యాబ్స్కి పంపించడంతో అసలు విషయం బయటపడింది. అప్పుడు రసూల్ మరణంతో అయితే ధర్మపురిలో తీవ్ర విషాదం కూడా నెలకొంది. ఆ తర్వాత భార్య అమ్మూబీగానే నిర్ధారించారు పోలీసులు. అయితే ఎప్పుడైతే మొట్టమొదటిసారి గత కొద్ది కాలంగా కూడా ఈ అమ్మూబి యొక్క ప్రవర్తన శైలిలో ఒకంత మార్పు వస్తుందో అప్పుడు గమనించారట రసూల్ కుటుంబీకులు. ఎందుకో అసలు ఉన్నట్టుండి మా అన్న చనిపోవడం ఏంటి అని చెప్పి రసూల్ తమ్ముడు ఎప్పుడైతే గమనించాడో అప్పుడు అమ్మూబి ఫోన్ లాక్కుని అతని వాట్సాప్ చాట్లను కూడా పరిశీలించాడట. దాంతో అస్సలు బండారం బయటపడింది. ఎందుకంటే స్థానికంగా అక్కడికి ఒక సందు దూరంలోనే ఉండేటటువంటి లోకేశ్వరన్ అనే వ్యక్తితో ఆమెకు అక్రమ సంబంధం నెరపుతున్నట్లుగా కూడా గత కొద్ది కాలంగా కూడా నిర్ధారణ జరిగింది. ఎందుకంటే ఆమె మొదట్లో ఎప్పుడూ కూడా అమ్మూబి ఒప్పుకోలేదు. ఎందుకంటే అసలు ఏమిటి చాట్స్ అని చెప్పి ఆమె యొక్క ప్రవర్తన శైలిలో ఎప్పుడైతే మార్పును గమనించాడో రసూల్ తమ్ముడు, వెంటనే ఆమె వాట్సాప్ చాట్స్ని గమనించి అనుమానం వచ్చి ఆరా తీసి అదే విషయాన్ని పోలీసులకు చెప్పగా అసలు విషయాన్ని, అసలు బండారాన్ని కూడా బయటపడేయడం జరిగింది పోలీసులు. సో రసూల్ని చంపడానికి విషం కూడా లోకేశ్వరన్ అనే వ్యక్తి ఇచ్చాడట. స్థానికంగా అతను ఒక హెయిర్ సెలూన్ నిర్వహిస్తున్నాడట. గత కొద్ది కాలంగా ఆమె అతనితో సాన్నిహిత్యంగా వెలుగుతూ వస్తోందట. మొదటిసారిగా దానిమ్మ రసంలో విషపూరితమైనటువంటి పురుగు మందుని కలిపి అతన్ని చంపేద్దాము, అతన్ని అంతమొందిద్దాము అని చెప్పి అమ్మూబి ప్రయత్నించిందట. అయితే ఆ ప్రయత్నం ఎందుకో బెడిసికొట్టింది. ఆ తర్వాత సాంబార్లో కలపడంతో ఆఖరికి ఆమె ప్రయత్నాలన్నీ కూడా ఫలించాయి. రసూల్ దుర్మరణం పాలయ్యాడు. ఆఖరికి ఏమైంది? నేరాన్ని ఒప్పుకుంది అమ్మూబి. ఇప్పుడు మాత్రం కటకటాల పాలైంది. చూసారా, అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఎంత వరకు తీస్తాయో. వివిధ మాధ్యమాల ద్వారా ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు చూస్తున్నాం, ఎన్నో రకాలైనటువంటి కౌన్సిలింగ్లు చూసాం. అయినప్పటికీ కూడా ఈ అక్రమ సంబంధాల జాడ్యం అనేది మాత్రం ఎన్నటికీ మారటం లేదు. సరికదా, ఇంకా రోజు రోజుకి ఈ రకమైనటువంటి సంఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే 2025 జూలై 20న తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని అరూర్ సమీపంలోని కిరైపట్టి గ్రామంలో ఈ భయంకరమైన హత్య కేసు బయటపడినట్లుగా తెలుస్తోంది. ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన 35 ఏళ్ల డ్రైవర్ అయినటువంటి రసూల్ తన భార్య అమ్మూబి తయారు చేసిన పురుగు మందులు కలిపిన ఆహారాన్ని సేవించి విషప్రయోగానికి గురై మరణించారని చెప్పి పోలీసులు తెలపడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటన స్థానికంగా కూడా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వాంతులు, స్పృహ కోల్పోవడంతో రసూల్ మొదట్లో అనారోగ్యానికి గురయ్యాడని అతని కుటుంబం అతన్ని సేలం ఆసుపత్రికి తరలించడానికి ప్రేరేపించిందట ఫస్ట్. ఆ తర్వాత వైద్య పరీక్షలు అతని రక్తంలో పురుగుల మందుల అవశేషాలను ఫారెన్సిక్ ల్యాబ్ పరీక్షల్లో కూడా తేల్చాయి, సర్టిఫికేషన్స్ వచ్చాయి. ఇది ఫౌల్ ప్లే గురించినటువంటి కొన్ని వార్నింగ్స్ని కూడా ఉంచింది. అంటే ఫౌల్ ప్లే అంటే ముఖ్యంగా ఈ యొక్క ఫారెన్సిక్ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అందులో వాళ్ళు నిర్ధారిస్తూ ఉంటారు. చికిత్స అనేది అవసరమైనప్పటికీ కూడా రసూల్ పరిస్థితి క్షీణించిపోయి, అంటే అప్పటికే సమయాన్ని మించిపోయి అతని అకాల మరణానికి దారితీసిందట. చూసారా, సదరు భార్య అనేది ఎంత పనిచేసిందో. అమ్మూబి ప్రేమే ఉందని అనుమానిస్తూ రసూల్ కుటుంబం ఆమె వాట్సాప్ చాట్లను పరిశీలించి స్థానిక సెలూన్ యజమాని లోకేశ్వరన్తో చాలా రకాలైనటువంటి అసహ్యకరమైన సందేశాలను కూడా బయటపెట్టడం జరిగింది. తన ఆహారంలో ముఖ్యంగా సాంబార్లో పురుగు మందులను కలపడానికి ముందు రసూల్ యొక్క దానిమ్మ రసాన్ని కూడా విషపూరితం చేయడానికి ఆమె ముందుగా ప్రయత్నించినట్లు ఆమె చేసినటువంటి చాట్లలో బయటపడింది. వెంటనే ఆమెను నిలదీయడంతో పోలీసులు తమదైన
నమోదైన సెల్లు ప్రశ్నించడంతో అమ్ముబీ అంగీకరించింది. ఈ సందేశాలన్నీ కూడా దర్యాప్తులో కీలక సాక్ష్యంగా ఇప్పుడు పనిచేస్తున్నాయి. ఆమెను కోర్టుకి హాజరుపరచబోతున్నారు పోలీసులు. అయితే రసూల్ కుటుంబం ఫిర్యాదు మేరకు ధర్మపురి పోలీసులు వేగంగా కేసు నమోదు చేసి 2025 జూలై 19 అంటే సరిగ్గా 2 రోజుల క్రితం అమ్ముబీ లోకేశ్వరన్లు ఇద్దరు కూడా అరెస్ట్ చేశారు. అక్రమ సంబంధం కారణంగానే ఈ జంట హత్యకు పాల్పడ్డట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. వారి ఉద్దేశాల పూర్తి స్థాయిని కూడా ఇప్పుడు ఇంకా సమగ్రమైనటువంటి దర్యాప్తులో తేలతాయి అని చెప్తున్నారు పోలీసులు. అయితే రసూల్కు ఒక కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు. అమ్మ మక్కల్ మున్నెట్ర ఖజగం అంటే ఏఎంఏకే మైనారిటీ విభాగంలో రసూల్ డిప్యూటీ సెక్రటరీగా కూడా పనిచేశాడు. అయితే అతని స్థానిక రాజకీయ సంబంధాల కారణంగా కూడా అతను ఇప్పుడు హత్యకు గురి కావటంతో ఇప్పుడు ఈ కేసు మొత్తం కూడా అతని దృష్టిని ఆకర్షించింది. సో సోషల్ మీడియాలో లీక్ అయినటువంటి ఆడియో సాక్ష్యాలను మరింతగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకంటే అతను ఒక ప్రజానాయకుడు కూడా అట. సో ఈ విధంగానే ఈ కోణంలోనే పోలీసులు అయితే ఇప్పుడు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేపట్టారు. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్ డౌన్ రాజ్ డిజిటల్.